దర్శించుకుంటే ఏ అనుభూతి పొందుతున్నామో భక్తులంతా దానికి ఏమాత్రం తీసుకోకుండా ఏ విధంగా అయితే అమ్మవారికి అక్కడ సేవలు అందిస్తున్నారో అదే పద్ధతిలో మరి ఈ కార్యక్రమం జరుగుతుందంటే ఇది మామూలు విషయం కాదు. ఇదంతా కూడా మీరు భక్తులు చూపించే భక్తిని బట్టి అమ్మవారు మనందరికీ మరి ఈ వ్యవహారం అంతా నడిపించే వారికి అమ్మవారు ఆశీస్సులు పూర్తిగా ఉన్నాయి. మరి ఇటువంటి కార్యక్రమం చేస్తున్నారంటే చాలా చాలా సంతోషం. ఎందుకంటే మనం చూస్తున్నాం, మరి నాకు కూడా అమ్మవారిని దర్శించుకునే అవకాశం దొరకలేదంటే అక్కడికి కొండెక్కి వెళ్ళాలంటే మరి సాధారణ మానవులు అక్కడికి వెళ్ళాలని ఎంత ఇబ్బంది అవుతుంది. అటువంటి మరి ఇక్కడ అమ్మవారిని దర్శనం చేసుకునే అవకాశం దొరికిందంటే చాలా చాలా అదృష్టంగా భావిస్తున్నాను. చాలా సంతోషం. అమ్మవారి ఆశీస్సులు పూర్తిగా నిండుగా అందరికీ భక్తులందరికీ ఉంటుంది. అంతేకాకుండా మరి సుమారు 4,000-5,000 మంది దర్శనం చేసుకుంటున్నారంటే ఇది ఈ ప్రాంతమే ఒక పుణ్య క్షేత్రంలాగా తయారయ్యే విధంగా మరి నిర్వాహకులు మరి అది చేస్తున్నారంటే మనకు చాలా చాలా సంతోషం. మరి వారందరికీ కూడా అమ్మవారి ఆశీస్సులు పూర్తిగా ఉంటాయని దాంట్లో ఎటువంటి సందేహం లేదు. అమ్మవారికి సేవ చేసినప్పుడు అమ్మవారు మరి 10 రెట్లు వారికి ఇస్తూ వారికి ధైర్యం చేకూరుతూ సంవత్సరానికి పోయిన సంవత్సరానికి గమనించి ఈ సంవత్సరం రాబోయే సంవత్సరం ఇంకా ఘనంగా జరిగే విధంగా అమ్మవారు ఆశించాలని కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన నిర్వాహకులందరికీ పేరు పేరుగా ధన్యవాదాలు తెలుపుతూ జై దుర్గామాత. నిన్న అద్భుతం ఏంటంటే 10,000 మంది అన్నప్రసాదం తీసుకున్నారని మూల నక్షత్రాన్ని పురస్కరించుకుని భక్తుల ఘనత అమ్మవారి ఆశీర్వచనం చెప్పే కదా. జగద్గురువులు శృంగేరి జగద్గురువుల దివ్య ఆశీస్సులతో శృంగేరి శారదాంబ కేవలం ఇక్కడ ఈ కార్యక్రమం జరుగుతుందంటే శృంగేరి శారదాంబ దివ్య ఆశీస్సులతో మాత్రమే అమ్మాయి ఇక్కడ కూర్చుని దుర్గమ్మకి ఈ వేడుక నిర్వర్తిస్తుంది. కాబట్టి ఈ 3 సంవత్సరాల్లో ఎంత శతపిండి హోమాలు, రుద్ర హోమాలు, దశ మహావిద్య హోమాలు ఏమైనా ఉండాలి. మరొకసారి చాలా ధర్మంగా ఈ కార్యక్రమాన్ని విజయదశమి రోజున మొత్తం 1,10 నుంచి 1,20 లక్షల ఈవెంట్ అయితే విజయదశమి రోజున ప్రతి బిల్లుతో సహా ఇక్కడ లేదా భక్తుల సౌకర్యార్థం ఉపయోగపడాలని అమ్మవారి పాదసాక్షిగా ప్రమాణ స్వీకారం తీసుకుని పనిచేస్తున్నటువంటి కమిటీ ఇది. ఈ రాష్ట్రంలోనే దేశంలోనే ఇట్లాంటి ప్రమాణ స్వీకారం. ఎందుకంటే ఇవాళ చిన్న పనుల్లో కూడా 10%, 20% తిరగడానికో ట్రాన్స్పోర్టేషన్ పార్టీలు అయిపోతూ ఉంటాయి. ఇక్కడ ఇంకా ఏమైనా కుదిరితే పాకెట్లోంచి ఎలా పెడతామా అన్న ఆలోచనతో చేస్తున్నాం. అందుకే ఇటువంటి కార్యక్రమాన్ని సపోర్ట్ చేసినటువంటి దాతలందరికీ మరొకసారి పేరున మా ధన్యవాదాలు తెలియపరుచుకుంటూ మరి కాసేపు చైర్మన్ శంకర్ అక్కయ్య నాయుడు గారు మాట్లాడతారు. భగవత్ బంధువులందరికీ కూడా పేరున విశ్వమాత ఫౌండేషన్ తరఫున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ అమ్మవారి దివ్యమైన ఆశీస్సులు ప్రతి కుటుంబానికి ఉండాలని లోక కళ్యాణార్థం ఈ కార్యక్రమం ఇక్కడ 3వ సంవత్సరం దిగ్విజయంగా జరుగుతుంది. ఒక చార్టర్డ్ అకౌంటెంట్గా ఉన్న నన్ను తీసుకొచ్చి అమ్మవారు ఈ కమిటీకి చైర్మన్గా, ఒక హైకోర్టు అడ్వకేట్గా ఉన్న కృష్ణప్రసన్న వచ్చి సెక్రటరీగా, ఒక ప్రొఫెసర్ గారు ఈ కమిటీకి ట్రెజరర్గా, మరి వ్యాపారవేత్తలు వీళ్ళందరూ కూడా మా టీంలో 40 మంది అహర్నిశలు పనిచేస్తున్నారు. వారందరినీ ఇప్పుడు పేరున చెప్పే సమయం లేదు. కానీ మనందరం కూడా భగవంతుడిని ఆరాధించుకొని ఇంట్లో ఎంత పూజ అయినా చేసుకోవచ్చు, ఎంత ప్రార్థన అయినా చేసుకోవచ్చు. మనం ఆ విధంగా చేసుకొని మన పర్సనల్గా అంతవరకు ఉండొచ్చు. కానీ మా టీం మా కృష్ణప్రసన్న వచ్చి అన్న ఇంత గొప్ప కార్యక్రమం మనం చేద్దాం, కొండ మీదకి వెళ్ళి అమ్మవారిని దర్శించుకోలేక చాలామంది ఇబ్బంది పడుతున్నారు, వయసు రీత్యా లేకపోతే ఫెసిలిటీస్ లేక. కానీ ఇట్లాంటి ఫెసిలిటీ మనం ఇక్కడ కనుక మనం ఇట్లాంటి షెడ్ ఒకటి నిర్మాణం చేసుకొని అమ్మవారి దేవాలయాన్ని ఇక్కడ నిర్మించుకొని ఆ దేవాలయంలో అమ్మవారిని పెట్టుకొని రోజు శాస్త్రోక్తంగా మనం కనుక కార్యక్రమాలు చేస్తే కొన్ని వేల మంది జీవితాలకి మనం ఒక అవకాశం ఇచ్చిన అవుతామని చెప్పి నాతో చెప్పిన వెంటనే పెద్దలు పూజ్యులు మా గంగరాజు గారు ఆయన కూడా దీనికి ఇన్స్పైర్ అయ్యి
చెయ్యండి నేనున్నాను అని చెప్పి మా కమిటీకి వారు చైర్మన్గా ఉండి మమ్మల్ని అందరినీ తోడుండి ఎట్లా నడవాలి, ధర్మబద్ధంగా ఎట్లా ఈ కార్యక్రమాలు చేయాలని ఒక స్ఫూర్తిని మాలో నింపి ఈ విధంగా ప్రయాణం చేపిస్తూ ఉన్నారు మా కమిటీని. వారి స్ఫూర్తితోటి మరి తర్వాత 2 సంవత్సరాలు మీరు చూస్తున్నారు కార్యక్రమాలు ఎంత అద్భుతంగా జరుగుతున్నాయో. ఈ టీం అందరికీ ఒకటే కోరిక, లోక కళ్యాణార్థం జరుగుతున్నటువంటి క్రతువు ప్రతి పౌరుడికి ప్రతి భక్తుడికి అమ్మవారి ఆశీస్సులు దివ్యంగా మెండుగా ఉండాలని, ప్రతి కుటుంబం సుఖ సంతోషాలతో ఆయుర ఆరోగ్యాలతో అష్ట ఐశ్వర్యాలతో భోగ భాగ్యాలతో తులతూగాలని మనసారా ఆకాంక్షించి సమాజ హితం కోసం మేము ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నాం అని చెప్పి తెలియజేస్తూ, ఇంత గొప్ప కార్యక్రమాన్ని మీ అందరూ అమ్మ ఆశీస్సులు మెండుగా ఉన్నాయి కాబట్టే మేమంతా ఈ కమిటీలోకి రాగలిగాం. మీ అందరి సహకారం ఉండబట్టే ఎంత అద్భుతంగా ఈ కార్యక్రమాలు ముందుకెళ్తా ఉన్నాయి. ప్రతి కార్యక్రమం ప్రతి సంవత్సరం ఇదే విధంగా దేదీప్యమానంగా వెలుగొందే విధంగా అమ్మ ఆశీస్సులు మెండుగా అమ్మ ఇక్కడికి వచ్చి కొండ మీదకి రాలేని ఆ భక్తులకి నేను వచ్చి మీకు ఇక్కడికి వచ్చి దర్శనం ఇస్తాను, మీకు ఆశీస్సులు ఇస్తానని చెప్పి ఇక్కడికి వచ్చి ఆవిడ గురువై ఉన్నటువంటి తీరు చూస్తే ప్రతిరోజు మనం చేసినటువంటి అలంకారాలు అక్కడ ఉన్నటువంటి పూజలు చేయకూడదు. మనం మంచి చేయాలనే సంకల్పంతో ప్రయాణం చేస్తున్నాం కాబట్టి అమ్మ తోడు మనకు ఉన్నది కాబట్టి ఏ భయం లేదని చెప్పి మనం ఆ టీం మేము చేసే పనిలో ఎక్కడైనా మీకు ఏదైనా ఇబ్బందికరంగా ఉంది అనేది ఉంటే ఖచ్చితంగా చెప్పండి. ఇంకా 2 రోజులు మాత్రమే ఉంది ఈ కార్యక్రమం. ఈ రోజు దాదాపు 9వ రోజుకి వచ్చేసాం. రేపు మరి పండగ, ఎల్లుండు పండగ. రేపు కట్టి ప్రభుత్వ ఊరేగింపుగా రకరకాల ఈ అవకాశాలని ఉపయోగించుకుంటే మాకు కడుపు నిండుతూ ఉంది. మిమ్మల్ని అందరినీ చూస్తుంటే మాకు ఒళ్ళు పొంగిపోయి ఎంత బాగా కార్యక్రమాలు ఇంకా ఎంత బాగా చేయాలి అనే ఒక తపనైతే మాకు మీరందరూ ఇస్తున్నారు. ఈ అవకాశాన్ని ఉపయోగించుకోమని మనస్ఫూర్తిగా వేడుకుంటూ, అమ్మ ఆశీస్సులు ఖచ్చితంగా మనందరికీ ఉన్నాయని చెప్పడంలో ఏ విధమైన సందేహం లేదు అని చెప్పి వేడుకుంటూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ అంటే భక్తుల నమ్మకానికి నిదర్శనం మించలేదు. ఈ ధర్మంలో ఉన్నారు అనేదానికి ఒకటి. 2, అమ్మవారికి ప్రతి సంవత్సరం 108 గ్రాములతో మంగళసూత్రం తులసి అయితే ఈ సంవత్సరం 108 గ్రాములతో నాలుగు. ఇదంతా కూడా భక్తులు అనౌన్స్ చేస్తున్నారు, భక్తులకి ఎంత చేస్తున్నారు, భక్తులు తీసుకుని సంధిస్తున్నారు. అంత నమ్మకం ఇక్కడ ఈవెంట్ పైన భక్తులకు ఉంది. మీ నమ్మకాన్ని ఎప్పటికీ నిలబెట్టుకుంటాం. అదేవిధంగా ఈ సంవత్సరం గడ్డికోట సుబ్రహ్మణ్యం గారు ఎంత తత్వం అంటే 10,000 మధ్యలో యావరేజ్గా వెళ్తుందంటే ఇదంతా కేవలం గురువుల ఆశీస్సులు, అమ్మవారి దయ. ఇంకా ఇంతకు మించి సమయభావం రైట్స్